రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, అసాధ్యమైన కార్యములు సాధ్యం చేసే మా గొప్ప తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడవు, ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు వాడవు, మీకు మొరపెట్టు వారి ఎడల కృపచూపు దేవుడవు తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు, నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవు, సమస్తము బాగుగా జరిగించే గొప్ప దేవుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు, ఆపత్కాలమున కృంగిపోతున్నారు, శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు. దేవా, ఈ విధంగా బలహీన స్థితిలో ఉన్న వారందరినీ ఈ సమయాన మీరు బలపరచండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ మిమ్మును ఆశ్రయిస్తుండగా, మీకు మొరపెడుతుండగా, మిమ్ముని దిక్కుగా చేసుకుని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదయ్యా. నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడో కాదు ప్రవ్వా. అయ్యా, వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు తండ్రి. దయచేసి దేవా, ఈ సమయాన మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల హృదయాలలో ఉండే కన్నీటిని, దుఃఖాన్ని, వేదనను తొలగించండి దేవా. గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారి పనులలో, వారి ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు దేవా. బిడ్డల ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరలా రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలైన వారందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి మొరలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను క్షమించండి దేవా. మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మిమ్మును వెంబడించే వారిమిగా, మిమ్మును వెతికే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీకిష్టంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మీరు చూడండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, అయ్యా, ఇలా రకరకాల మనుషులను బట్టి ఎంతగానో బాధలకు, భయాలకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీ సన్నిధి చాటున దాచండి దేవా. కలహాల నుండి తప్పించండి, విరోధుల చేతిలో నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాలో ప్రతి ఒక్కరి బాధలను మీరు దృష్టించే దేవుడవయ్యా. మా ప్రాణాలను విసిగించే బాధలనన్నిటినీ కనిపెట్టు దేవుడు మీరే ప్రవ్వా. దేవా, ప్రియులు ఏ పరిస్థితిని బట్టి విసిగిపోతున్నారో, వారి కష్టమేమిటో, బాధ ఏమిటో సమస్తము మీకు తెలుసు తండ్రి. దయచేసి నీ బిడ్డల దుఃఖాన్నంతటిని మీరు తొలగించండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై మీకు మాత్రమే మొరపెడుతున్నాము దేవా. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి. మీ యందే నమ్మకం ఉంచాము దేవా. అయ్యా, మీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగించండి దేవా. మీ సహాయాన్ని మాకు అందించండి తండ్రి. అయ్యా, మమ్మను విడిచిపెట్టే దేవుడోగా మీరుండకుండా ఎల్లప్పుడూ మీ కనపాప వలె మమ్మను రక్షిస్తూ మా బాధలకు, శ్రమలకు, కష్టాలకు మీరే మార్గాలను చూపించి గొప్ప సంతోషమిచ్చే దేవుడోగా, నెమ్మదినిచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ అందు విశ్వాసం ఉంచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అందు భయం, భక్తి కలిగి జీవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి నిమిత్తం మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నారు తండ్రి. ఈ సమయాన దేవా, ప్రతి సహోదరి, సహోదరుడు మీ అందే భయం, భక్తి కలిగి
నడుచుకుంటుండగా, మీకే మొరుపెడుతుండగా, భక్తి జీవితం కలిగి జీవిస్తుండగా ప్రతి బిడ్డ జీవితంలో మీరు మేలులు జరిగించండి దేవా. మీరు దాచి ఉంచిన ఆశీర్వాదములను వారికి అందించండి తండ్రి. అయ్యా, మీ దీవెనల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను దృష్టించి మాకు ఆలోచన చెప్పండి. మా చేతి పనులలో వృద్ధినివ్వండి. మా ఉద్యోగాలలో మీరే గొప్ప కార్యం జరిగించండి. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిని కూడా మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా కష్టాలలో, మా సుఖ దుఃఖాలలో, మా ప్రతి బాధలో మమ్మను రక్షించే దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎవరైతే వారు చేసే పాపాలను, చెడు కార్యాలను, అతిక్రమములను, దోషాలను విడిచిపెట్టకుండా, వాటి విషయమై పశ్చాత్తాపపడకుండా వాటిని దాచిపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి. వారు చేసేది తప్పని ఎరిగే హృదయాన్నివ్వండి. వారి పాపమే వారికి, వారి పిల్లలకు, వారి మొత్తం కుటుంబానికి శాపంగా మారుతుందని గ్రహించే మనసును వారికి దయచేయండి. వారు చేసే పాపమే వారి కుటుంబాన్ని అణచివేస్తుందని, వారిని వర్ధిల్లకుండా ఆపుతుందని ఎరిగే కృపనివ్వండి. అయ్యా, ఈ సమయాన ప్రతి ఒక్కరూ వారి పాపం విషయమై పశ్చాత్తాపపడి దానిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగున మీరే వారికి మంచి మనసును అనుగ్రహించండి. వారి మనోనేత్రాలను వెలిగించండి. వారిని మీ సన్నిధికి చేర్చుకొని మిమ్మల్ని స్తుతించుటకు మీరే సహాయం చెయ్యండి. ప్రతి బిడ్డను ధన్యుల గుంపులో ఉంచండి దేవా. పరలోక సంబంధమైన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే కృప చూపించండి. అయ్యా, ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును బట్టి సంతోషించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి కోరికలను, వారి హృదయ వాంఛలను మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు వెళ్ళే ప్రతి మార్గాన్ని కూడా మీరు సరళం చెయ్యండి దేవా. అయ్యా, వారి ఎడల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకేది అవసరమో, మా అక్కరలు కొరతలేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి ప్రతిదీ మీరే మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు శ్రమల వెంబడి శ్రమలు, ఎన్నో సమస్యలు నిత్యము వెంటాడుతున్నాయని, నెమ్మది లేకుండా చేస్తున్నాయని బాధపడుచుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, భయపడే పరిస్థితులన్నింటినీ మీరు దూరపరచండి. గొప్ప ధైర్యంతో వారిని నింపండి దేవా. ఈనాడు దేవా, నీ బిడ్డలు పిరికి వారిగా ఉండకుండా సహాయం చేయండి దేవా. భయపడుట వలన ఉరి వచ్చునన్నారు తండ్రి. అట్టి ఉరికి మేము బలి కాకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి శత్రువు మమ్మను పడద్రోసేదిగా ఉండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. నిత్యము దేవా మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొని ప్రతి కష్టాన్ని, శ్రమను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మా సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. ఆ యొక్క సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి నెమ్మదినిచ్చి సంతోషంతో నింపే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలందరినీ గొప్ప ఆశీర్వాదంతో నింపండి దేవా. వారి హృదయాలను తృప్తిపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని దయచేయండి. ప్రేమను అనుగ్రహించండి. కలహాలను దూరపరచండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త చనిపోయిన భార్యలను పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా వారికి తోడయ్యుండండి దేవా. తల్లి లేని పిల్లల్ని, తండ్రి లేని బిడ్డల్ని, తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకుతున్న వారిని, భార్య లేని భర్తలను దేవా, ఇలా రకరకాలుగా మనుషులను కోల్పోయి జీవిస్తున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి బిడ్డను మీరు పోషించండి, భద్రపరచండి. మీ రెక్కల చాటున వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా. విడిపోయిన పిల్లల్ని, విడిపోయిన తల్లిదండ్రులను, స్నేహితులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మా కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడినట్లుగా, మిమ్మును స్తుతించున్నట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి. మీ కార్యాలను మేము మరువక కృతజ్ఞత కలిగి జీవించుటకు కృప చూపించండి. ఎల్లప్పుడూ మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. అయ్యా, ఈనాడు దేవా,
కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో భర్తకు, భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు రక్షణ లేదని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి దినము అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, అనారోగ్యం నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, శ్రమలు, శోధనల నుండి మమ్మును, మా కుటుంబ సభ్యులను రక్షించండి దేవా. అయ్యా, మా కుటుంబ సభ్యుల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. మా ప్రార్థనలకు, మా భక్తికి, మా విశ్వాసానికి తగిన గొప్ప ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా గృహాలలో శుభకార్యములు, మంచి పనులు జరుగుటకు మీరే సహాయం చెయ్యండి. మా కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా గృహంలో సంతోషం, సమాధానం, ఆనందం, ప్రేమ, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ కార్యములను మా కుటుంబంలో జరిగించండి దేవా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఆత్మీయంగా మమ్మను బలపరచండి. ఆత్మ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. శరీరానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన నానావిధ రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని మీరు స్వస్థపరచండి దేవా. అయ్యా, మీ మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులు నెల్లను స్వస్థపరిచే దేవుడవు దేవా. మా బలహీనతలను, మా రోగములను భరించిన దేవుడవయ్యా. నీ బిడ్డలందరినీ ఈ సమయాన బాగు చెయ్యండి దేవా. అమ్మ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పిన దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డల విశ్వాసమును బట్టి మీరే వారిని స్వస్థపరచండి, బాగు చెయ్యండి. ప్రతి అపవిత్రాత్మను నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వారి కుటుంబంలో చోటు చేసుకుని ఎంతో కాలంగా నివాసం ఉంటున్న అభివృద్ధిని, ఎదుగుదలను ఆపే అపవిత్రాత్మలను, చీకటి శక్తులను యేసు నామములో గద్దించమని, పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో పైకి రాకుండా ఆపే శక్తులను, ఉద్యోగంలో ఎదగనీయకుండా చేసే దురాత్మలను ఈ సమయాన్ని గద్దించి పారదోలండి దేవా. అయ్యా, మా బిడ్డల్లో పనిచేసే అపవిత్రాత్మలను గద్దించండి దేవా. మా గృహంలో, మా కుటుంబంలో, మా గృహం చుట్టూ మీ రక్త ప్రోక్షణ ఉంచండి. మీ దూతలను కావలిగా ఉంచండి దేవా. ఎంతో కాలంగా నీ బిడ్డలను పట్టి పీడించే అనారోగ్యం అనే దయ్యాన్ని, బలహీనపరిచే దయ్యాన్ని మీరు గద్దించండి దేవా. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీ బిడ్డల్ని బాధించి వేధించే చీకటి శక్తులన్నిటినీ ఈ సమయాన తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా శ్రమలలో, మా కష్టాలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిగా మేముండుటకు సహాయం చెయ్యండి. ప్రార్థన జీవితంలో పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన లేవనెత్తండి దేవా. ప్రార్థించాలన్న మనసు వారిలో కలిగించండి దేవా. కుటుంబ పరిస్థితుల విషయమై, బిడ్డల విషయమై, ఇలా రకరకాల విషయాల గురించి బిడ్డలు భారం కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మా ప్రార్థనలు వినే దేవుడోగా, వాటికి జవాబులు అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కటి గృహాలను మీ సొంత సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శోధనలో, వ్యాధిలో, బాధలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాల మధ్య కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, శుభకార్యాలు జరగక బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఎటుపోయినను శ్రమ పడేవారిగా ఉంటున్నారు, ఇరుకున పడేవారిగా ఉంటున్నారు. ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు, ఆటంకాలకు గురవుతున్నారు తండ్రి. ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు. శత్రువులను బట్టి, పగవారిని బట్టి తరుమబడే వారిగా ఉంటున్నారు దేవా. దిక్కులేని బిడ్డలను, నశించిపోతున్న వారందరినీ ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున రక్షించండి దేవా. మీరే వారికి దిక్కుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా పాపులమైన దోషులమైన ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు దృష్టించినారు తండ్రి. మా ఎడల శ్రద్ధ చూపారు దేవా. మమ్మను ప్రతి పరిస్థితి నుంచి రక్షిస్తూ వచ్చారు తండ్రి. ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గంలో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత దోషముల చేత మా అతిక్రమములను బట్టి మేము చచ్చని స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తుతో మమ్మను కూడా బ్రతికించినారు తండ్రి. అయ్యా, మా పాప శిక్షను మీరు భరిస్తూ వచ్చారు దేవా. చూడనొల్లని వానిగా చేయబడ్డారు తండ్రి. మా రోగములను మీరు భరించినారు, మా వ్యసనములను వహించినారు తండ్రి. ఆ శిలువలో ప్రతి బాధను శ్రమను కొట్టివేసిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ కలువరి శిలువలో ప్రతి బాధను కష్టాన్ని నష్టాలన్నింటినీ కొట్టివేసిన దేవుడుగా నీ బిడ్డలమైన మాకు అందించిన గొప్ప విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరిచ్చిన విజయాన్ని మేము పొందుకొని మా జీవితంలో అయ్యా మీకు ఇష్టంగా మీకు సాక్షులంగా జీవించే కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క అసాధ్యమైన కార్యాలను అద్భుత కార్యాలను పొందుకొని తృప్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి దేవా. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కీడు చేయు వారి చేతిలో నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి పట్ల న్యాయం జరిగించమని, నీ బిడ్డలందరినీ హెచ్చించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అంధకారంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఎరగని స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్వంగా ప్రవర్తించే వారిని మీరు మార్చండి. దుష్టత్వంతో బ్రతికే వారిని, భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని, అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా జీవిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డలందరినీ మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. యవ్వనస్తుల్ని కూడా రక్షించండి దేవా. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మా బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, దేవుని దయలో, మనిషి దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా. అయ్యా, మా మధ్య మీరున్నందుకు వందనాలు. మా ప్రార్థనలు వింటున్నందుకు స్తోత్రాలు. జవాబిచ్చే దేవుడోగా, గొప్ప కార్యాలు మా పట్ల జరిగించే దేవుడోగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, విశ్వాసము లేని వారి వలె మేముండకుండా విశ్వాసం గలవారమై మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మా దేవుడు మా పట్ల మేలు చేస్తాడని విశ్వసించి నమ్మే వారిమిగా మీరే మమ్మను మార్చండి దేవా. ఆవగింజంత విశ్వాసం ఉంచే వారిమిగా, అల్ప విశ్వాసులంగా మేముండకుండా సహాయం చెయ్యండి అయ్యా. మూగవారు మాటరానట్లుగా చేసిన దేవుడవు, అంగవైకల్యం గల వారిని బాగు చేసిన దేవుడవు, కుంటివారు నడుచున్నట్లుగా, గ్రుడ్డివారు చూచున్నట్లుగా, చెవిటివారు వినున్నట్లుగా చేసిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పుట్టుకతోనే బిడ్డలు ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరూ సంతోషించి గంతులు వేసే కృపను వారికి దయచేయమని, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలకు తోడయుండి వారిలో ఉండే రకరకాల భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఆపత్కాలం నుండి, కష్ట దినము నుండి, శ్రమ దినము నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సజీవుడైన మిమ్ములను సజీవులంగా చేరి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు. ఈ మాసమంతా మీరే మాకు తోడయ్యుండండి దేవా. మీ గొప్ప కార్యముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి పరీక్షలు రాసే బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయుండి సహాయం చేయండి. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డలు చక్కగా పరీక్ష రాశారని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలకు తోడై ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీకే మొరుపెడుతున్నాము. మీ పరిచర్య చేసే బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, సంఘం క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, పరిశుద్ధుల క్షేమం కొరకు, విశ్వాసుల క్షేమం కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలందరినీ మీరే భద్రపరచమని, కాపాడమని, ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.